ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళుతున్నారు. ఇలాగే దారిలో వెళుతూ వెళుతూ సహాబాలతో నడిచి వెళుతున్నారు. మధ్యలో దారిలో ఒక ఉహదు కొండ ఆయనకు ఎదురైంది. ఉహదు కొండ అంటే మదీనాలో చాలా పెద్దదండి. ఆ కొండ ఎదురైంది. ఆ కొండను చూసి సహాబాలతో అందులోంచి ఒక సహాబీని పిలిచి అంటారు, ఏ అబూజర్, ఈ కొండను నువ్వు చూస్తున్నావా? అవును దైవ ప్రవక్త, చాలా పెద్దదిగా ఉంది కదా అని. ఈ కొండంత బంగారం గనక నా వద్దకు వస్తే, నా సొంతం అయితే, ఈ కొండంత బంగారము నా సొంతం అయితే, నేను ఎంతైతే నాకు అవసరం ఉందో, నా అప్పులు తీరిపోతాయో, నా అవసరాలు తీరిపోతాయో అంత మాత్రం బంగారం నేను అందులోంచి తీసుకుంటాను. మిగిలిన కొండ ఎందైతే బంగారం ఉంటుందో మిగిలినంతా కూడా 3 రాత్రులు గడవక ముందే ఒక్క దిర్హం కూడా నా దగ్గర లేకుండా నేను పంచేయడాన్ని ఇష్టపడతాను అన్నారు. అల్లాహు అక్బర్. ఎంత కొండ కాదు కదా, మనకు ఇంకో కొండ వచ్చినా 3వ కొండ కోసం చూస్తాం. 2 కొండలు ఉంటే ఇంకా 3వ కొండ ఎలా సంపాదించాలని చూస్తాం మనం. ఇది మన ఆలోచన.